హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో విస్తరించబోతుంది. మిగతా వైపులంతా భూముల రేట్లు బాగా పెరిగిపోవడం కావచ్చు, లేదా వాతావరణ పరిస్థితులు, అదే రకంగా భౌగోళికమైన పరిస్థితులు, లిమిటేషన్స్ ఉండడం వల్ల కొన్ని వైపులా విస్తరించలేని పరిస్థితి ఉండడం వల్ల, దానికి తోడు అసైన్మెంట్ ల్యాండ్, చౌక దొరికే భూములు లభ్యత ఉండడం వల్ల కావచ్చు. ఈ మూడు ప్రధానమైన కారణాల వల్ల ఇప్పుడు సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఫ్యూచర్ సిటీ దిశగా హైదరాబాద్ విస్తరించబోతోంది వచ్చే 10-15 సంవత్సరాల కాలంలో. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర 13,973 ఎకరాలు ఆల్రెడీ సేకరించింది ఉంది. ఆ తర్వాత ఇంకొక 15,000 ఎకరాలు ఐడెంటిఫై చేసింది ఉంది. ఆ తర్వాత అవసరమైతే అటవీ భూములను కూడా కన్వర్ట్ చేసి అటవీ శాఖకు వేరే చోట 15,000 ఎకరాలు ఇచ్చి దాన్ని కూడా తీసుకోవడం ద్వారా దాదాపు 45 నుంచి 50,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని అటువైపు ఎక్స్పాండ్ చేసే రకంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దీంట్లో భాగంగా ఫస్ట్ స్టెప్ ఆగస్టు 1 రోజు పడింది. ఏంటది? స్కిల్ యూనివర్సిటీ. స్కిల్ యూనివర్సిటీ ద్వారా అంటే ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ వచ్చింది. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో మాన్సూన్ సెషన్లో దీనికి సంబంధించి ఒక బిల్లును ఆమోదించి దానికి చట్టరూపం కల్పించి అక్కడ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ఆగస్టు 1 రోజు బేగరికంచె దగ్గర ఫౌండేషన్ స్టోన్ వేశారు. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా డిలే అవుతుంది అని చెప్పి నేను ఒక 2 days బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను నేను. బట్ దానికి సంబంధించి ఇప్పుడు 2 అప్డేట్స్తో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్స్కి సంబంధించిన క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత సింగపూర్ వెళ్ళిన దానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ప్రిడిక్షన్ చెప్పాను. అది నిజమైంది. నేను చెప్పిన 3 రోజుల క్రితం చేసిన వీడియో ఏదైతే ఉందో అది వీడియో ఇప్పుడు నిజమయ్యింది. సింగపూర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గవర్నమెంట్ అక్కడి వేలాది మంది యువతకు టెక్నికల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కల్పించడానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది ప్రధానంగా అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే పేరిట నడుస్తుంది. ఆ ఎడ్యుకేషన్ ఏదైతే నడుస్తుందో ఐటీఈ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దాంతో మన ఇక్కడి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ఆగస్ట్ 1న స్టార్ట్ అయినా అక్కడ కన్స్ట్రక్షన్ స్లోగా అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఒక 1 week నుంచి అటు వెళ్ళిన ప్రతిసారి అక్కడ చూసొస్తున్నా. ఇప్పుడు వెరీ రీసెంట్ డెవలప్మెంట్, నిన్న మార్నింగ్ నేను వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. మొన్నటి వరకు ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించి ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ వర్క్. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే అమెజాన్ డాటా సెంటర్ దాటి మనం ఆ కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి వెళ్తుంటాం కదా, 9th కిలోమీటర్ దగ్గర మనకు పవర్ గ్రిడ్ ఉంటుంది. ఆ తర్వాత అమెజాన్ డాటా సెంటర్ ఉంటుంది. అది దాటిన తర్వాత రోడ్డు కర్వ్ తీసుకుంటుంటుంది. ఆ కర్వ్ తీసుకున్న దగ్గర మీకు రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ ఒక 1.5 furlong మీరు లోపలికి వెళ్తే గుట్ట దగ్గర మనకు ఆ కన్స్ట్రక్షన్ వర్క్ కనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ పవర్ గ్రిడ్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తే 100 feet రోడ్ వెళ్తుంది. అక్కడ ఈ ప్లాట్లు వేస్తున్నారు, ఈ భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వడానికి అని చెప్పి ప్లాట్లు వేస్తుంది 600 ఎకరాలలో. అది చాలామంది స్కిల్ యూనివర్సిటీ వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ అనుకుంటున్నారు చాలామంది. బట్ అది కాదు, నేను చెప్పిన ప్లేస్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో అది పక్కన పెడితే అదొక న్యూస్. అది కాకుండా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న న్యూస్ మాత్రం చాలా బిగ్గెస్ట్ న్యూస్. సింగపూర్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో టైఅప్ అయ్యింది ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ సుబ్బారావు గారు. అక్కడున్న అధికారులతో దానికి సంబంధించిన ఎంఓయూ కుదిరింది. అక్కడ వారు ఏవైతే టెక్నికల్ స్టాండర్డ్స్ని, ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాన్ని యువతలో కల్పించడం ద్వారా అటు పరిశ్రమలకు ఇటు యువతకు 2 రకాలుగా, అంటే యువతకేమో ఉద్యోగ అవకాశాలు, అదే రకంగా పరిశ్రమకు వాళ్లకు కావలసిన నైపుణ్యం కలిగిన యువతను వాళ్ళకి మ్యాన్ పవర్ అందించడం, ఈ రెండింటినీ ఇంటర్లింక్ చేస్తూ ఈ స్కిల్ యూనివర్సిటీ ఫర్దర్గా మూవ్ కాబోతుంది. ఆగస్టులో ఫౌండేషన్ స్టోన్ వేశారు. బట్ అక్కడ కన్స్ట్రక్షన్ పూర్తవడానికి టైం పడుతుంది. కాబట్టి ఈలోగానే ఇక్కడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో గచ్చిబౌలిలో కోర్సులు ప్రారంభించారు. అదే రకంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NACలో కూడా కోర్సులు ప్రారంభించారు. ఇప్పటికే 11 కోర్సులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. కొన్ని 6 నెలల డ్యూరేషన్, కొన్ని 12 నెలల డ్యూరేషన్తో కోర్సులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ నెలాఖరులో మళ్ళీ 4 కోర్సులకు కూడా నోటిఫికేషన్ వేయబోతుంది. ఈలోగా జరిగిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్, బిగ్గెస్ట్ డెవలప్మెంట్ ఈజ్ టైఅప్ విత్ సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా కన్సర్న్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, దీనికి సంబంధించిన అధికారులు ఈ ఎంఓయూ తీసుకున్నారు. ఒక్కసారి నేను సింగపూర్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ హైలైట్స్ ఏంటనేది ఒక 2-3 మాటల్లో చెప్తాను.
ఐటీ ఏం చేస్తుందంటే, సింగపూర్ ఐటీ 10th విద్యార్థుల స్థాయి నుంచి చదువు పూర్తి చేసిన యువతకు, అలాగే ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా, ఇక్కడ ఏజ్ సంబంధం లేదు, మళ్ళీ పరిశ్రమలు ఐటీ సంస్థల సహకారంతో ఉద్యోగానికి సిద్ధమయ్యేలా ట్రైనింగ్ ఇస్తుంది. స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్ అనే కాన్సెప్ట్ అది. ప్రస్తుతం అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో 28,000 మంది ట్రైనింగ్ అవుతున్నారు, నాట్ ఏ జోక్. తర్వాత 100 ఫుల్ టైం కోర్సులు కండక్ట్ చేస్తుంది ఐటీ. ఇప్పుడు మన దగ్గర 11 అంటే ఇంకొక 4 అంటే 15 స్టార్ట్ అయిపోతున్నాయి మన దగ్గర, 15 అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 5,000 పరిశ్రమలతో ఇంటిగ్రేషన్ ఉంది ఆ సింగపూర్ సంస్థకు సంబంధించి. సేమ్ మన దగ్గర కూడా వేలాది పరిశ్రమలతో ఈ స్కిల్ యూనివర్సిటీ కనుక టైఅప్ అయితే ఆ పరిశ్రమలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ అక్కడ బోధకులుగా మారతారు. ఒక ప్లాట్ఫామ్ని స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది. ఆ ప్లాట్ఫామ్లో అటు ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ వస్తారు, ఇటు స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకుంటారు. 6 నెలలు, 12 నెలలు, 18 నెలలు, 24 నెలల కాలంతో ఈ డ్యూరేషన్స్ ఉంటాయి, ఈ కోర్సు డ్యూరేషన్ ఉంటుంది. అయిన తర్వాత వారు డైరెక్ట్గా హ్యాండ్ ఇన్ జాబ్తో బయటకు వస్తారు. ఇప్పుడు ఏదైతే మనం బీటెక్ కాలేజీల్లో చూస్తున్నామో, చాలామంది క్యాంపస్ సెలక్షన్స్ నుంచి సగర్వంగా బయటకు వస్తారు, ఇన్ని లక్షల ప్యాకేజ్, అన్ని లక్షల ప్యాకేజ్ అని. కానీ అట్లా ఉండేది ఎంతమంది? 20-25%. మిగతా 75% మళ్ళీ బయటకు వచ్చాక వేరే కోర్సులు చేయడము, ఇండస్ట్రీకి అవసరమైన కోర్సులు చేసి వాళ్ళు జాబ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా గవర్నమెంటే స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు కండక్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఇది ఏదైనా చదువుకున్న తర్వాత వెంటనే వాళ్ళకి ఆసక్తి ఉన్న కోర్సు కనుక చేరితే ఆ తర్వాత వాళ్ళు ఇండస్ట్రీ డైరెక్ట్గా జాబ్ ఆఫర్ లెటర్తో బయటకు వస్తారు. ఇంటర్న్షిప్, ఆ తర్వాత రెగ్యులర్ జాబ్. సో యువతకు ప్లాట్ఫామ్ కల్పించే రకంగా ఎంత ఇదంటే నాకైతే చాలా బాగుంది. ఎందుకంటే మేము ఒక జనరేషన్ చూసాం. నేను 90sలో నా డిగ్రీ పూర్తయింది. ఆ 10-12 ఇయర్స్ ఎలా ఉండేదంటే అసలు గవర్నమెంట్ జాబ్ అన్న ఆలోచననే వచ్చేది కాదు మాకు. అట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. నో రిక్రూట్మెంట్స్, నథింగ్. అంతకుముందు కొంతమంది రాసిన వాళ్ళకి 2000 సంవత్సరం తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్లు వచ్చాయి. కొంతమంది లక్కీ, కొంతమంది రాలే. ఒక 10 సంవత్సరాల పాటు గవర్నమెంట్ జాబ్ అన్న ఆలోచన యువతలో రాకుండా చేసిన ప్రభుత్వాలు అప్పుడు ఘోరం, చాలా ఘోరం. అది ఒక రకంగా ద్రోహం అనాల. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు లేకుండా ఏదో ఒక ఉపాధి వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారంటే, అఫ్కోర్స్ నేను 29 ఇయర్స్ నిరాటంకంగా జర్నలిజంలో చేశాను. ఇప్పుడు 1.5 year నుంచి జర్నలిజంకు దూరంగా ఉన్నాను. నేను చేసినవి కూడా చిన్న సంస్థలు కాదు, పెద్ద పెద్ద సంస్థలు. ఆంధ్రజ్యోతి, జెమినీ టీవీ, TV9, SVBC, TTD ఛానల్, వీటిల్లో చేశాను. కానీ గవర్నమెంట్ జాబ్ అన్న ఆలోచన మాలో కలగకుండా ఆనాటి ప్రభుత్వ పరిస్థితులు అట్లా క్రియేట్ చేసింది. అందుకే ఆ రోజుల్లో నక్సలిజం కూడా బాగా పెరిగింది. కొంతమంది లెఫ్టిస్ట్ వైపు వెళ్తే కొంతమంది రైటిస్ట్ వెళ్ళారు. మేము రైటిస్టులం కాబట్టి ఇటువైపు మిగిలిపోయాం. సో ఇదైతే నాకు చాలా మంచి కాన్సెప్ట్ అనిపిస్తుంది. ఏదైతే చదువుకోవడానికి పరమావధి ఏంటి యువతకు? ఆడైనా మగైనా, ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా చదువుకునే పరమావధి ఏంటంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. అందుకు ఉద్యోగం దొరకాలి, లేదా స్వయం ఉపాధి కల్పించే రకంగా పరిస్థితులు క్రియేట్ అవ్వాలి. ఈ రెండు చేయాలి ప్రభుత్వం. దానికి సంబంధించిన ప్రభుత్వ బాధ్యత అది. కానీ 90sలో 80sలో ఆ పరిస్థితి లేకుండింది, చాలా తక్కువ ఉండింది. అఫ్కోర్స్ 2000 సంవత్సరం తర్వాత ఈ ఐటీ రంగం ఎక్కువగా విస్తరించడం, బీటెక్లు చేసిన వెంటనే అందరికీ టకాటక ఉద్యోగాలు దొరకడం చాలా మందిని చూస్తున్నాం. ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ ఉంది, మా నెక్స్ట్ జనరేషన్లో ఎవరు ఖాళీగా లేరు. పిల్లలు అంతా వాళ్ళకు బీటెక్లు కాగానే ఇమీడియట్గా ఇంజనీరింగ్ కాగానే దొరికిపోయాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ రకంగా ఆలోచించడం అనేది డెఫినెట్గా ఇది ఒక అచీవ్మెంట్ కిందనే మనం చెప్పాలి. దీంట్లో భాగంగా వీళ్ళు ఇక్కడ కోర్సులు కూడా కండక్ట్ చేయడం, వారికి చాలామంది అవకాశాలు దొరకడం అనేది డెఫినెట్గా ఇది అచీవ్మెంట్ అవుతుంది. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ 2 డెవలప్మెంట్స్, ఒకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ స్టార్ట్ చేసింది. సేమ్ టైం దానికి ప్యారలల్గా స్కిల్ యూనివర్సిటీకి సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఒక టైఅప్ కుదిరింది. ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని దేశాలకు సంబంధించిన యూనివర్సిటీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సో ఫారిన్ టెక్నాలజీ ఇక్కడ అందుబాటులోకి రావడం, అలాంటి ట్రైనింగ్ ఇక్కడ యువతకు దొరకడం వల్ల వారికి ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతున్న ఎలక్ట్రానిక్ సంస్థలు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐసిటీ కావచ్చు, ఫార్మా రిలేటెడ్ కంపెనీలు కావచ్చు, హెల్త్ రిలేటెడ్ కంపెనీలు కావచ్చు, మెడికల్ రిలేటెడ్ కంపెనీలు కావచ్చు, ఫర్నిచర్ హబ్ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇవి చాలా జరుగుతాయి. మొన్న ఒక అతను కామెంట్ చూశాను, నిజంగా నాకు అది చెప్పాలనిపిస్తుంది. స్కిల్ యూనివర్సిటీలో 100 మంది కంట, స్పోర్ట్స్ యూనివర్సిటీలో 100 మంది కంట, స్టేడియంలో 100 మంది కంట, 300 మందికి ఉద్యోగాలు దొరుకుతాయట. అట్లా అలాంటి పరిజ్ఞానం కలిగిన వ్యక్తిని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. యూనివర్సిటీ అంటే 100 మంది, సబ్ స్టాఫ్ ఉంటారు 100 మంది,
4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు 100 మంది, ఇంకెక్కువ ఉంటారు. అలాంటిది ఓవరాల్గా ప్రొఫెసర్లు, అడిషనల్ అసిస్టెంట్ ప్రొఫెసర్సు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, క్లారికల్ స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్, ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి? జోకా ఇది? స్టేడియం మెయింటెనెన్స్ 100 మందితో అవుతుందా? తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? అవగాహన ఉండి మాట్లాడతారా, అవగాహన లేకుండా మాట్లాడతారా? ఐఎమ్ వెరీ సారీ. సో ఓవరాల్గా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ డెవలప్మెంట్స్ మీతో చెప్పాలని నేను ఈ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవే వైపు ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూమ్ కనిపిస్తుంది. అటువైపు అందుబాటులో ఉన్న వెంచర్లలో ల్యాండ్లు తీసుకొని పెట్టుకోండి. డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుంది. అలాగని నేను మిగతా రూట్లను నెగ్లెక్ట్ చేయట్లేదు. బెంగళూరు హైవే బాగుంది, ముంబై హైవే బాగుంది, తర్వాత మేడ్చల్ రూట్లో బాగుంది, ఇటు విజయవాడ హైవే బాగుంది, మళ్ళీ వరంగల్ కూడా పుంజుకోబోతుంది. పర్టికులర్గా వరంగల్కి సంబంధించిన ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ వస్తుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదే రకంగా నాగ్పూర్ వైపు కూడా ఒక మేడ్చల్ ఏరియాలో ఒక డెవలప్మెంట్ రాబోతుంది. అది కూడా కొంత అటువైపు రియల్ భూమికి అవకాశం ఇచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. దాని మీద నేను రేపు ఎల్లుండో 2 సపరేట్ వీడియోలు చేస్తాను. దానికి సంబంధించిన ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేసుకోవాలి, ఇంకా డిగ్ చేయాలి. నాకున్న బ్యాక్గ్రౌండ్స్ దాంతో కొంత మరింత ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత వాటి మీద నేను వీడియోలు చేస్తాను. అదే రకంగా ఫ్యూచర్ సిటీ శ్రీశైలం వైపు రియల్ ఎస్టేట్ భూమి కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న ధరలను చూసుకొని ఆచితూచి నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయమని కోరుతున్నాను. ఎవరైనా నన్ను సంప్రదిస్తే నేను మంచి వెంచర్లను కూడా సజెస్ట్ చేయగలను, తీసుకెళ్లి చూపించగలను, ట్రస్ట్ చేయొచ్చు నన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.